ఇది మల్బరీ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ ఒక జర్నీ చేసే టైంలో ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను. ఆహ్, దాని నుంచే నేనొక 5, 6 ప్లాంట్స్ చేసుంటాను. దీనికి ఫ్రూట్స్ చాలా స్మాల్ ప్లాంట్ ఉన్నప్పుడే వచ్చినాయండి. కానీ ఏంటంటే ఎప్పుడు ఉడతలే తినేస్తాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ నా కోసం ఉంచాయి. ఈ చెట్ల మీద కోకిల్లు, తర్వాత వేరే బర్డ్స్ అలా సౌండ్ చేస్తూనే ఉన్నాయి. సో, ఇంత బ్లాక్ కలర్‌లోకొచ్చేంత వరకు ఫస్ట్ టైమ్ అండి ఇలా నేను హార్వెస్ట్ చేయడం. ఎంత స్వీట్‌గా ఉన్నాయంటే ఫ్రూట్స్ అంత స్వీట్‌గా ఉన్నాయి. ఎప్పుడైనా నేను రెడ్ కలర్‌లో ఉన్నవే తిన్నాను. ఫస్ట్ టైమ్ ఇలా బ్లాక్. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. వీటికి నేనేమి స్పెషల్ కేర్ ఏం తీసుకోలేదండి. జస్ట్ ఏంటంటే అన్నింటికి ఇచ్చే ఫెర్టిలైజరే దానికి కూడా ఇచ్చాను. ఆ ప్లాంట్స్‌కి కూడా అంతే. ఇంకా స్పెషల్ అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రూట్స్ నాకైతే స్పెషలే. ఎందుకంటే ఓన్లీ ఫ్లవర్స్ అవి పెంచే గార్డెన్‌లో ఇలా స్పెషల్ ఫ్రూట్స్ అనేవి నా వరకైతే చాలా స్పెషల్. ఎంత బాగున్నాయంటే చూడండి. ఏంటే గొంతేసుకొని అలా చెప్తున్నావు నన్ను వెక్కిరిస్తున్నట్టున్నాయి. ఈ బర్డ్స్ అన్నీ చూడండి నాకు పోటీగా ఎలా అరుస్తున్నాయో. సో, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. కొంచెం మీ గార్డెన్‌లో ఉన్న ప్లాంట్స్‌ని అటు ఇటు సెట్ చేశానన్నమాట కొద్దిగా. ఆ తర్వాత నెమ్మదిగా ప్రూన్ చేస్తాను. ప్రెజెంట్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా హెల్పర్స్ హెల్ప్ తీసుకొని సర్దిస్తున్నానన్నమాట గార్డెన్‌ని. ఏదో డైరెక్షన్ ఇస్తున్నాను అలా. కాకపోతే ఇక్కడ టాక్సిక్ పీపుల్ చాలా ఎక్కువండి. ఈ గార్డెన్ మొక్కలంటే నచ్చిన వాళ్ళు ఉండరు కదండీ! కానీ ఏంటో ఈ ప్లేస్‌లో కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. చూద్దాం ఎన్ని రోజులు గార్డెన్ మెయింటైన్ చేయడానికి నాకవుతుందో అన్ని రోజులు చేస్తానలా. సో, ఇదండి నేను మల్బరీ ఫ్రూట్స్ చూపించాలని చెప్పి చేశానిది. సో, ప్లేస్ అయితే చాలా ఎక్కువుందిక్కడ. ప్లాంట్స్ అన్నింటిని ఆర్గనైజ్డ్‌గానే చేయాలనుకున్నాను. చూడాలి మరి ఏమవుతదో. టైమ్ విల్ డిసైడ్. అంటే ఒక ఆవిడ చాలా అంటే పాములొచ్చేస్తాయని భయపడుతుంది. చూద్దాం మరి ఏమవుతుందో.